దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి ఆరాధించుకుంటూ ముందుకు సాగుతాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. రాజుల రాజా, నీ యొక్క నామానికి వందనాలు 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 వందనాలు. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన మా దేవా, మీ యొక్క నామానికి వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను నన్ను కలిగించిన దేవుడు, నీ కోసం నా కోసం ఎల్లవేళలా ఆలోచిస్తున్న దేవుడు, ఇదిగో నీకంటూ నాకంటూ జీవితాన్ని ఇచ్చి నిన్ను నన్ను అనుక్షణము ఇదిగో అరచేతిలో చెక్కుకొని చూసుకుంటున్న దేవాది దేవుణ్ణి ఆరాధించే సమయం. హల్లెలూయా. ఒక వ్యక్తి వచ్చి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే, చిన్న సహాయం చేస్తేనే వారికి కృతజ్ఞతలు చెప్తాం, థ్యాంక్స్ అండి అంటాం. ఎంతగానో నిన్ను నన్ను కాచి దాచి కాపాడుతూ, నిన్ను నన్ను ఎంతగానో బలపరిచి, నిన్ను నన్ను ఎంతగానో తన సన్నిధానంలో ఇదిగో నిలువబెడుతూ, నీకు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ముందుకు సాగడానికి సహాయం చేస్తున్న దేవాది దేవుణ్ణి ఆరాధించే సమయం, ఆయనకి కృతజ్ఞత చెల్లించుకునే సమయం. అయ్యా నీకు వందనాలయ్యా, ఎంత మంచి బ్రతుకునిచ్చావు, నా కుటుంబాన్ని కాపాడుతున్నావు, నా యొక్క ఇదిగో స్థితిగతులన్నీ మార్చిన దేవుడవయ్యా, నీకే వందనాలు 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మేలు చేసే దేవుడైనా, మనం ఎలాంటి వారమైనా, ఏ స్థితిలో ఉన్నా నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు, నీ కోసం నా కోసం ఎల్లవేళలా మేలు చేస్తున్న దేవుడు, ఆయన్ని ఆరాధించే మంచి సమయం. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, కోరేవాడా, నాశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో నేను
పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలాకుంటిన్ నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలాకుంటిన్ నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా. మేలు చేయకుండా ఉండలేని దేవుణ్ణి ఆరాధించే ఇదిగో గొప్ప సమయంలో నన్ను నిలబెట్టాడు దేవుడు. పాపము చేసింది మనము, పశ్చాత్తాపపడవలసింది మనము. ఇదిగో ఎంతగానో మనల్ని ప్రేమించి సర్వాన్ని త్యజించి సర్వాన్ని ఇదిగో వదులుకొని ఆయన ఇదిగో పరలోక మహాభాగ్యాన్ని వదిలేసుకుని భూమి మీదికి నేను జీవిస్తున్న ఈ యొక్క పాపపు లోకానికి, పాప పంకిలమైపోయిన లోకానికి, పాప పంకిలమైపోయిన జీవితాలను బాగు చేయడానికి కొరకై తన పరిశుద్ధ యవన కాలపు రక్తాన్ని చిందించి అటు రక్తంలో మన పాపములన్నిటిని కడిగివేయడానికి కొరకై ఇదిగో భూమి మీదికి దిగి వచ్చిన ప్రేమామయుడైన దేవుడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో నీ పట్ల నా పట్ల చేస్తున్న మేలులు, నీ పట్ల నా పట్ల కలిగి ఉన్న తలంపులు, ఇదిగో నువ్వు నేనంటే ఆయనకున్న ఇష్టము ప్రేమ, ఇదిగో మాటల్లో చెప్పలేని ప్రేమను చూపిస్తా ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమ చేత నన్ను ప్రేమిస్తున్నాడు. మిక్కటమైన ప్రేమను చూపిస్తా ఉన్నాడు. అరచేతిలో చెక్కుకొని నిన్నే చూస్తా ఉన్న దేవుడు ఆయన. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే కనురెప్ప వాల్చకుండా నిన్నే చూస్తున్నాడు. నా ప్రియ కుమారుడు ఉన్నాడు భూమి మీద, నా ప్రియ కుమార్తె ఉన్నది భూమిపైన. ఇదిగో వారిని చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉన్నదని అల్లారు ముద్దుగా మన తల్లి కంటే ఎక్కువగా, మన తండ్రి కంటే ఎక్కువగా, మనల్ని కట్టుకున్న వారి కంటే ఇదిగో ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నా ఇదిగో మహా గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. ఆ దేవుణ్ణి ఆరాధించే సమయం, ఆ దేవుని యొక్క పాదాల పైన పడి ముద్దాడుతూ మన జీవఫలాన్ని అర్పించే సమయం. నమ్మదగిన వాడు నీతిమంతుడైన పరలోకమందున్న ప్రియ తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. మీ యొక్క మహాకృపలో భాగంగానే మరొకసారి మీ సన్నిధానంలోనికి మేము చేర్చబడ్డాం. మీ యొక్క కృపను మా పైన చూపిస్తూ నాయన మీ సన్నిధానంలో గడపగలిగే ధన్యతనిచ్చారు. మీకు వందనాలు నాయన. మరిదిగో మా పట్ల మీకున్న ప్రేమ వల్లే నాయన మీ ప్రియ కుమారుని లోకానికి పంపించి మేము భరించవలసిన శిక్ష యావత్తునంతా ఆయన పైన వేసి మా వ్యసనములను సహించడానికి, మా రోగములను భరించడానికి, నాయన మా పాప రోగాన్ని తీసివేయడానికి ఈ లోకానికి వచ్చిన మహాప్రమూర్తి అయిన దేవా, మీ యొక్క నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. ఏమి ఇవ్వగలము తండ్రి? మీరు చూపించిన ఆ ప్రేమ కొరకై, మీరిచ్చిన ఉచితమైన రక్షణ కొరకై ఏమిచ్చినా, ఎంత ఇచ్చినా ఆ రుణము తీరనిదయ్యా. ఎన్నటికీ 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 మేము మీకు రుణస్థులమే నాయన. విరిగి నలిగిన హృదయంతో మీ సన్నిధానానికి వస్తూ ఉన్నాం. విరిగి నలిగిన హృదయాన్ని నాయన లక్ష్య పెట్టే దేవుడవు నాయన. మరిది గట్టి హృదయంతో మీ సన్నిధానంలోకి వచ్చి మిమ్మల్ని ఆరాధిస్తుండగా సహాయం దయచేసి మా ఆరాధనను అంగీకరించమని,
మా జీవితకాలం అంతటిలో ప్రభా మీరు చేస్తున్న అనేకమైన కోటానుకోట్ల మేలుల కొరకై మరొక మీ యొక్క పాదాలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. మీ సన్నిధానం నుంచి వెళ్ళిన తర్వాత అయ్యా మీ మార్గంలో నుంచి అనేక సార్లు కుడియడంలోకి తప్పిపోతూ మీకు ఆయాసకరమైన మార్గంలోనికి వెళుతున్నామేమో, దయతో మమ్మల్ని క్షమించమని మీ యొక్క పాదాలు పట్టుకొని బ్రతిలాడుకుంటూ మా కోసం మరలా తిరిగి రానైనా రారాజు యేసయ్య అతి శ్రేష్టమైన నామలోని యొక్క సమస్త స్తుతి ఆరాధన మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సియోన్ ప్రార్థన మందిర విశ్వాసులారా, మరి ఇంతవరకు ఆరాధన చేసినట్టు సంఘ కాపరిగా నాలు. మరి ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి ఆంధ్రే గారు వచ్చి వాక్య ప్రదర్శన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. రండి. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరి ఈ అవకాశమునిచ్చిన పెద్దలు, మరి సంఘ వ్యవస్థాపకులు గురువు గారికి హృదయపూర్వక వందనాలండి. అలాగే మరి కాపరి సంఘ పాస్టర్ గారు ప్రకాష్ గారికి హృదయపూర్వక వందనాలు. చేరవచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభు అని యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని వాక్యమును ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని వారలారా, 90వ కీర్తన కీర్తన 90 12వ వచనాన్ని మనం చదువుకుందాం. మాకు జ్ఞాన హృదయమును కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపాభరితుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ అతి శ్రేష్టమైన అత్యున్నతమైన అపారమైన అన్నింటికంటే ముందైన మీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. దయతో కృపతో మా ప్రభువా, మరి రాత్రికాల సమయంలో మరొకసారి మీ పాద సాన్నిధ్యములోనికి వచ్చి నిన్ను ఈ రీతిగా స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని మీరు మాకు దయచేసిన నీ కృపను బట్టి మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఈ సమయంలో నీ వాక్యమును వినాలని మా హృదయాలు ఎంతగానో ఆశపడుతుంటుండగా మా హృదయములకు సరిపోయే వాక్యాన్ని మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యములో జీవముందయ్యా. నీ వాక్యం ద్వారా మేము వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందినట్లు, విశ్వాసములో బలపడునట్లు, సహవాసములో నడుచున్నట్లు, అవును మా తండ్రి, మాతో మీరు మాట్లాడమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నిలుచున్న నేను నిష్ప్రయోజకుని, ఎందుకు పనికిరాని వాడిని గడ్డిపరగను. నన్ను మరుగుపరిచి నా నోట మీరే ఉండి మాట్లాడి మహిమాఘనత ప్రభావాలు పొందుమని మన ప్రభువును రక్షకుడు యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని వారలారా, కీర్తనకారుడు మరి దైవజనుడైన మోషే గారు చేసిన ప్రార్థన, అందులో మరి చెప్పబడిన వచనము 12, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఈ భూమి మీద ఉన్న మనుషులమైన మనం లెక్కలు చాలా విషయాల్లో లెక్కించుకుంటాం, లెక్క చూసుకుంటాం. ఆస్తి విషయాల్లో లెక్క చూసుకుంటాం, అంతస్తుల విషయాల్లో లెక్క చూసుకుంటాం. ఇంకా దేశాలకు వస్తే బలాబలాలు చూసుకుంటూ ఉంటారు. ప్రేమైన వారలారా, ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా లెక్క చూసుకుంటాం, ఎంత అయితే మరి కుదురుతుంది అని. ఇది మనుషులమైన మనం అందరము ఈ భూమి మీద ఆలోచించే విషయమే. కానీ
పరిశుద్ధాత్మ ప్రేరణతో మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి వచనము ఏంటంటే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన దినములను మనము ఏం చేయాలి? లెక్కించాలి. లెక్కించవలసిన అవసరత ఉందా? మనం అన్నీ లెక్కించుకుంటాం, కానీ మనము ఈ భూమి మీద బ్రతుకు దినములు ఎన్ని? ప్రతి భక్తుని గురించి మనం ఆదికాండంలో నుంచి చూస్తే ప్రతి ఒక్కరిని గురించి ఆయన లెక్కించి రాశాడు. నోవాహు ఎన్ని దినములు బ్రతికెను, షేతు తన కుమారులను కుమార్తెలను కని ఇన్ని దినములు బ్రతికెను అని ప్రతి ఒక్కరిని గురించి వ్రాయబడి ఉంటుంది. దేవుడు లెక్కల్లో చాలా కరెక్ట్గా ఉంటాడు ఆయన. కనుక ప్రియమైన వారలారా, దేవుడు మనకిచ్చిన ఈ జీవిత కాలంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటా ఉన్నాం అని మనకు మనంగా ప్రశ్న వేసుకోవాలి. అదే మరి మోషే గారు అంటున్నారు ఏమని? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ప్రియమైన వారలారా, దేవుడు మనకిచ్చిన భూమి మీద దేవుడు మనకిచ్చినటువంటి దినములు ఎలా ఉన్నాయి అని కనుక మనం చూస్తే అవి చాలా కొద్దిగా కనబడుతున్నాయట. అవి నీ సన్నిధిలో లేనట్టుగానే ఉన్నాయి. మనం చూసి మన జీవిత కాలాన్ని, మనకున్న అందాన్ని బట్టి కానీ, మనకున్న ఆస్తిని బట్టి కానీ, మనకున్న హోదాను బట్టి కానీ మనం గర్వపడుతుంటాం. నాకేంటిలే, నాకేమవుద్దిలే అనే స్థితిలో, అనే ఆలోచనతో మనం ఉంటాం. కానీ మన జీవితం ఈ భూమి మీద ఏ పాటిది అంటాడు. చూసారా, కీర్తన 39లో కీర్తన 39:4 వచనం. యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఏమంటున్నాడు కీర్తనకారుడు? ఏమన్నాడు? అయ్యా దేవా యెహోవా, నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. ఏమంటున్నాడు చూసారా? మనం అదిరిపడుతూ ఉంటాం, మనం తొందరపడేది ఈ భూమి మీద దేవుడు అంటా ఉన్నాడు ఏంటిదట? గాలికే కదా. ఎప్పుడైనా మనం ఆలోచించామా? మనం లెక్కించుకుంటామా? ఈ భూమి మీద మనం బ్రతుకుతున్న విధానమును బట్టి, ఈ భూమి మీద కానీ దేవుని సన్నిధానంలో మనం ఎలా బ్రతుకుతున్నామనే ఆలోచన మనకు వస్తుందా? మనం నిత్యము చూస్తే మన ఆలోచనలు మన కుటుంబం మీద, మన పిల్లల మీద, మనం ఎలా సంపాదించాలి, ఇంకెన్ని అప్పులు ఉన్నాయి, ఈ నెల జీతం వస్తే ఎవరెవరికి ఇవ్వాలి అని లెక్కలు మనం చూసుకుంటాం కదా.
కానీ మన జీవిత కాలం, మన దినములు ఈ భూమి మీద ఎలా ఉన్నాయి? ఆయన అంటున్నాడు, అయ్యా నా అంతము ఎట్లున్నది నాకు తెలుపు. అంతాన్ని గురించి అడుగుతున్నాడు దావీదు. అయ్యా తెలుపు, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఆయన ఈ భూమి మీద తన దినములు ఎలా ఉన్నాయి నేను తెలుసుకొనగోరుచున్నానయ్యా. నేను నీకోసం బ్రతికానా? నేను నీకోసం బ్రతుకుతున్నానా? నీ సన్నిధానంలో నేను జీవించాలి. దావీదు కీర్తనల్లో మనం చూసినట్టయితే ఎక్కువగా నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివాసము చేయ గోరుచున్నాను అని అంటాడు ఆయన ఎక్కువసార్లు. అయ్యా నేను నీ యొద్ద నేను ఒక వరం అడుగుతాను. ఒకవేళ వరం అడిగితే ఏమన్నాడు? నా జీవిత కాలమంతా నీ సన్నిధానములోనే నివాసం చేయాలి. ఎందుకోదంటే అల్పకాలం, ఈ అల్పకాలమైన జీవితం నా కోసం నేను కాకుండా నీ కోసం నేను బ్రతకాలి, నీ సన్నిధిలో నేను బ్రతకాలి అని దావీదు గారు అంటూ ఉంటారు. ప్రియులారా 23లో కూడా, కీర్తన 23లో ఏమంటారు చూడండి. 23వ కీర్తన, యెహోవా నా 6వ వచనం చివరి భాగం, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేయగోరుదును. 27వ వచనం, 27వ అధ్యాయం చూడండి, 27:4, 27వ కీర్తన, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఏమన్నాడు? అయ్యా నేను నీ యొద్ద వరము గనక అడిగితే నా ఉన్న ఈ బెత్తెడంతా జీవితకాలం నీ సన్నిధిలో చూసినట్టయితే అది లేనట్టే ఉంది. కాబట్టి నేను ఎక్కువ కాలం, నేను ఉన్నంత కాలం, నా జీవిత కాలం అంతా నేను ఎవరి సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు? నేను నీ సన్నిధిలో నీ ప్రసన్నత చూడాలని, నీ ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆయన అంటున్నాడు, అయ్యా నా దినములు, నా అంతము, వాటి పరిమాణం నాకు తెలుపు. ఎలా ఉంది? అయ్యో అతి కొద్దిగా ఉన్నాయి. ఈ కొద్ది కాల జీవితం నేను నీ కోసమే బ్రతకాలి, నేను నీ కోసమే బ్రతకాలి, నీ చిత్తానుసారంగా బ్రతకాలి, నీ సన్నిధిలో బ్రతకాలి, నీ ప్రసన్నతను నేను ఎల్లప్పుడూ చూడాలి అనే ఆశ, కోరిక కలిగి ఉన్నాడు. ప్రేమైన వారలారా, మనం ఎప్పుడైనా ఇలా ఆలోచిస్తామా? మనకు దేవుడిచ్చిన బ్రతుకును బట్టి మనం ఈ భూమి మీద మన బ్రతుకు దినములను మనం లెక్కించుకోవలసిన అవసరత ఉందా? ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఎందుకోసం బ్రతుకుతున్నావు? ఈ బ్రతుకు దేవుడు మనకెందుకు ఇచ్చాడు? దేనికోసం ఇచ్చాడు? ఎప్పుడైనా మనం ఆలోచించామా? అందుకే అంటున్నాడు భక్తుడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. సామెతల గ్రంథంలో బుద్ధిమంతులైతే దేని గురించి ఆలోచిస్తారట? పరమునకు పోయే మార్గాన్ని గురించి ఆలోచిస్తారు. జ్ఞానం ఎక్కడికి? ఈ భూమి మీద నుండి మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి అని, పరమునకు వెళ్ళాలని
జీవితాన్ని మనం ఎవరి కోసము, ఎందుకోసము లెక్కలు చూసావా? ఎప్పుడైనా లెక్కించుకున్నావా? ఎంత కాలం అవుతుంది? ఎంత కాలం అవుతుంది? మన కోసం మనం బ్రతములు ఎన్ని ఆలోచించాలి. మోషే గారైతే ఏమన్నారో తెలుసా? ఎబ్రీలకు రాసిన పత్రికలో, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే క్రీస్తుతో ఏమన్నాడు? ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. దేవుడు ఆయనకిచ్చిన జీవిత కాలంలో ఆయన అనుకున్నది ఏంటట? ఈ భూమి మీద దేవుడు ఇచ్చిన జీవితకాలం మోషకి ఎంత అండి? 120 సంవత్సరాలు. ఆయన 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? తల్లి దగ్గర, ఫరో కుమార్తె దగ్గర ఆయన ఉన్నాడు. 40 సంవత్సరాలు ఆయన గొర్రెలను మేపాడు, పాఠం నేర్చుకున్నాడు అక్కడ. 40 సంవత్సరాలు దేవుని ప్రజలను నడిపించాడు. ఆయన అంటున్నాడు, ఈ 120 సంవత్సరాల కాలాన్ని ఆయన ఏమన్నాడు? అల్పకాలము, అల్పకాలము, అల్పకాలము. ఎలాంటి కాలం అట? అల్పకాలము, కొద్ది కాలం ఇది, బెత్తడంతే. దావీదు అంటున్నాడు, అయ్యా నీ సన్నిధిలో లేదది, నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. ఇంకా మనం చూస్తే నీడ వంటిదని కూడా మనం చూడగలం. ప్రియమైన వారలారా, ఇలాంటి మన ఆయుస్సును బట్టి మనం గర్వపడుతుంటాం కదా. ఇంకా వయసు ఉందిలే, ఏమైందిలే, ఇంకా అన్నీ చేయాలి, ఇంకా అన్నీ అనుభవించాలి, ఏదో చేయాలని కాదు. ఇదిగో ఆయనైతే ఆయన ఎక్కడున్నాడు? మోసే రాజు, యువరాజు, ఆయన రాజ కుటుంబంలో ఉన్నాడు. ఆయన యువరాజు. ఆయన ఐగుప్తు దేశముల యొక్క సకల విద్య ప్రావీణ్యుడు. ఆయన సకల విద్యలు ఆయనకు వచ్చు. అయినప్పటికీ అవన్నీ నాకు వద్దు, నేను క్రీస్తుతో ఉండాలి, క్రీస్తు కోసం నేను నింద అనుభవించాలి, క్రీస్తు కోసం నేను శ్రమ అనుభవించిన అది నాకు ఏమంటున్నాడు? భాగ్యము, భాగ్యము, భాగ్యము అంటున్నాడు. నింద గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకున్నాడు. ఈ భూమి మీద దేవునితో బ్రతకాలనుకున్నాడు, దేవుని కోసం బ్రతకాలనుకున్నాడు. ప్రేమైన వారలారా, ఈ అల్పకాలము ఇచ్చిన మన జీవిత కాలంలో అల్పమైనది ఇది. ఈ అల్పమైన జీవిత కాలం ఎవరి కోసం బ్రతుకుతున్నాం? ఎందుకోసం మనం బ్రతుకుతున్నాం? ఎప్పుడైనా ఆలోచించావా? అందుకే అంటున్నాడు భక్తుడు, మాకు జ్ఞాన హృదయం కావాలి, ఆలోచించే హృదయం కదా. జ్ఞానం ఉంటేనే మనం ఆలోచించగలం. మనం అన్ని విషయాలలో లెక్కలు చూస్తూ ఉంటాం ప్రియులారా. కానీ దేవుడు మనకిచ్చిన జీవిత కాలాన్ని మనం దేనికోసం వాడుతున్నాం? ఎవరి కోసం వాడుతున్నాం? ఎందుకంటే ఈ భూమి మీద మనము జరిగించిన క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తాడు? లెక్క చూస్తాడు. ఎక్కడ చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ
2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. అక్కడ లెక్క చూస్తాడు, అక్కడ లెక్క అప్పచెప్పాలి మనం చేసినవన్నింటిని బట్టి. అందుకే మన యొక్క దినములను మనము లెక్కించుకొనవలసిన వారమై ఉన్నాము. అవి మంచివైనను సరే, అవి చెడ్డవైనా సరే, అన్నింటినీ ఆయన లెక్కల్లోనికి తీసుకొని వస్తాడు. ఆయన ఆకాశము నుండి నరులందరినీ పరిశీలించి చూస్తున్నాడు. ఆయన పరిశీలించి చూస్తున్నాడు. ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఎలా బ్రతుకుతున్నారు, ఎవరు ఎందుకోసం ఉన్నారు అని ఆయన కన్నులెత్తి చూస్తున్నాడని మనం కీర్తన గ్రంథంలో చూడగలం ప్రియులారా. బైబిల్లో ఒక అతనున్నాడు, తన ఇష్టానుసారంగా తను బ్రతికాడు. దేవుడు లెక్క చూడడనుకున్నాడు, తన ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు. దేవుని మందిరంలో ఉన్నటువంటి వస్తువులను తెప్పించుకొని వాటిలో సారా పోసుకొని మద్యము పోసుకొని స్నేహితులతో కలిసి ఇంతే ఇక ఇదే వైభవం అనుకొని ఆయన ఆనందిస్తూ సంతోషపడుతున్న ఆ దినము రానే వచ్చింది. దేవుడు లెక్క చూశాడు. దేవుడు లెక్క చూశాడు. నేను నీకిచ్చిన ఆయుష్కాలాన్ని, నేను నీకిచ్చిన జీవితకాలాన్ని నీకిష్టం వచ్చినట్టుగా నీవు బ్రతుకుతున్నావే. నేను నిన్ను ఒక రాజుగా నిన్ను ఉంచితే నువ్వు చేసిన పనేంటి అని బెల్తెషాజర్ను ఆయన అడిగిన విధానం చూసారా? చూడండి ఒకసారి దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. ఈ వాక్య భావం ఏమనగా, మెనీ టెకేల్ ఉపారసిన్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీకులకును పారసీకులకును ఇయ్యబడును. ఆ రాత్రి గోడ మీద వ్రాయబడిన రాత ఏమన్నాడు? దేవుడు నిన్ను లెక్క చూస్తూ ఉన్నాడు. నీ ప్రభుత్వాన్ని లెక్క చూశాడు. నీ జీవిత కాల విషయాలన్నింటినీ ఆయన లెక్క చూశాడు. ఆ లెక్కలో నువ్వు తేలిపోయావు. నీ లెక్క చూశాడు. నిన్ను త్రాసులో పెట్టి ఏం చేశాడు? తూచాడు. అప్పుడు నీవు ఎలా ఉన్నావు? తక్కువగా కనబడ్డావు ఆయనకి. కాబట్టి నేను నిన్ను ఏమన్నాడు? నేను నిన్ను తీసివేస్తాను. నీవు నాకొద్దు, నీవు నాకొద్దు, నీవు నాకొద్దు. ప్రేమైన వారలారా, దేవుడు లెక్క చూసేవాడు. దేవునికి మనం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. మనము లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. లెక్కించుకుంటున్నామా మన దినములను? ఈ భూమి మీద మన దినములను మనము లెక్కించుకుంటున్నామా? దేవుడు నీకు ఇచ్చిన జీవిత కాలాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన హోదాను బట్టి నీవు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? నువ్వెవరి కోసం బ్రతుకుతున్నావు? నీ బ్రతుకు ఇచ్చింది ఎవరు? నీకు బ్రతుకు ఇచ్చింది ఎవరు? ఒకసారి ఆలోచించావా? ప్రేమన వారలారా, భక్తుడైన పౌలు అంటాడు, దేవా నేను బ్రతికితే, ఈ భూమి మీద నేను బ్రతికితే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. నేను బ్రతికితే ఎవరి కోసం బ్రతకాలి? క్రీస్తు కోసం బ్రతకాలి. నేను క్రీస్తు కోసమే బ్రతుకుతా. ఆయన కూడా పౌలు గారు లెక్క చూసుకున్నారు. ఆయన లెక్క చూసుకున్నారు. ఈ భూమి మీద ఆయన అంటున్నాడు, నా పరుగు కడముట్టించి తిని
తిమోతిలకు రాసిన పత్రిక, పిలిపిలకు రాసిన పత్రిక కాదు, తిమోతి రెండవ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడాడు. తన పరుగు ఈ భూమి మీద తన పరుగు కడముట్టించాను, విశ్వాసం కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంది. అందుకే ఆయన అంటాడు ఎఫెసీయులకు రాసిన, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రేమైన వారలారా, ఈ భూమి మీద మన గురి ఎవరై ఉన్నారు? మనం దేవుని కోసం బ్రతకాలి. క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రేమైన వారలారా, ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన జీవిత కాలంలో మనం ఎలా బ్రతుకుతున్నాం? అదిగో బెల్తెషాజర్ అయితే తన శరీరాన్ని సంతోషపెట్టడానికి, తన మిత్రులను సంతోషపెట్టడానికి ఆయన తనకిష్టం వచ్చినట్టుగా బ్రతికితే దేవుడు లెక్క చూసి ముగించాడు. ఇదిగో మరి ఈ బైబిల్లో ఉన్న భక్తులను గురించి మనం చూసుకున్నాం. మరి మోషే అయితే ఏమన్నాడు? అయ్యా, అల్పకాలము పాప భోగములు నేను అనుభవించాల్సిన అవసరం నాకు లేదు, నాకు వద్దు, నేను నీతో బ్రతుకుతా, నేను నీ కోసం బ్రతుకుతా, నీ ప్రజల కోసం నిందైనా అనుభవిస్తా, ఆ జీవిత కాలమే నాకు కావాలి అని ఎంచుకొని దేవుని కోసం బ్రతికాడు మోషే. దావీదు గారు ఏమన్నారు? అయ్యా, నా అంతం ఎట్లున్నది నాకు చెప్పు, నువ్వు ఈ భూమి మీదకి నన్ను పంపించావే, ఎవరైనా అడుగుతారా నా అంతం ఎలా ఉందయ్యా? కానీ మరి దావీదు అంటాడు, నా అంతం ఎట్లున్నది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను, నా దినముల అంతం ఎలా ఉంది, వాటి పరిమాణం ఏమై ఉంది, నేను ఎలా ఉన్నాను, నేను ఎలా జీవిస్తున్నాను, అయ్యా నాకు తెలుపు తండ్రి. ఆయన వేడుకుంటున్నాడు ప్రియులారా, ఆయన వేడుకున్నాడు. ఆయన అన్నాడు, అయ్యా, ఈ బెత్తెడంత జీవితం, ఈ అల్పకాలం కోసం నేను బ్రతికితే నా జీవిత కాలం అంతయు నీ సన్నిధిలోనే నేను నివాసం చేస్తానయ్యా. ఇలాంటి తీర్మానం మనం తీసుకొనగలమా? దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో, దేవుడు మనకిచ్చిన జీవిత కాలంలో, దేవుడు మనకిచ్చిన ఈ చిన్ని జీవిత కాలం, ఈ కొద్ది ఆయుష్కాలం అది లేనట్టే ఉంది. దేవుని కోసం బ్రతుకుదాం. ఇదిగో ఎవరు? పౌలు అంటున్నాడు, అయ్యా, నీవు నాకు ఇచ్చిన జీవిత కాలంలో నా పరుగు కడముట్టించాను. ఏం చేశాను? నా పరుగు కడముట్టించాను. ఆ పరుగులో నా విశ్వాసాన్ని నేను పోగొట్టుకొనలేదు, విశ్వాసము కాపాడుకున్నాను. దేవుని కోసం బ్రతుకుతూ, విశ్వాసం కాపాడుకుంటూ, దేవుని సన్నిధానంలో ఆ దేవుడిచ్చే బహుమానం, మనం మంచిగా బ్రతికితే దేవుడు మన కోసం ఏమిస్తాడు? బహుమానాలు ఇస్తాడు. ఆ బహుమానాలు పొందుకుంటావా? ప్రకటన గ్రంథంలో ప్రతి సంఘాన్ని చూసి లెక్కించాడు. ప్రతి సంఘాన్ని, 7 సంఘాలను మనం ప్రకటన గ్రంథంలో చూసినట్టయితే 7 సంఘాలను గురించి రాయబడింది. ఆయన అంటాడు, ఇదిగో నిన్ను చూశాను, నీవు నాకు తక్కువగా కనబడ్డావు, నీ మీద తప్పొకటి మోపాలి, నీవు మొదటి ప్రేమను వదిలావు. ఎఫెసీ సంఘాన్ని గురించి అన్నాడు, నీవు మొదటి ప్రేమను వదిలితివి, కాబట్టి నువ్వు మారు మనసు పొందు.
ఇదిగో నీ ఆయుష్కాలం నీ కోసం అనుకుంటున్నావా? దేవుడిచ్చిన ఈ జీవిత కాలం నీ కోసమే నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? అది ఆయన నీకు ఆయన కోసం బ్రతకాలని, ఆయనతో నీవు ఉండాలని దేవుడు కోరుకునేది. ప్రేమన వారలారా, మరి మనకిచ్చిన జీవిత కాలం మనం అజ్ఞానంగా బ్రతికితే ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం, అజ్ఞానంగా మనం బ్రతికితే. ఒకడన్నాడు, లెక్క చూసుకున్నాడు, ఏమన్నాడు? ప్రాణమా తినుము తాగుము సుఖించుము. వాడేం లెక్క చూసుకున్నాడు? నా ప్రాణం ఈ భూమి మీద సంతోషంగా ఆనందపడాలి అని అనుకుంటే నేనేం చేయాలి? ఇదిగో ఏముంది నీకు? కోట్లను, కొట్లు, వాటన్నింటినీ పెద్దవిగా చేశాను, విస్తారంగా ఏముంది? నీ శరీరానికి కావలసినంత ధనం ఉంది, తింటాను త్రాగుతాను సుఖిస్తాను సంతోషిస్తాను అని అనుకుంటే దేవుడు అన్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎవరు అడుగుతున్నారు? దేవుడా. నీ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు తెలుసా? ప్రకటన గ్రంథంలో బలిపీఠము కింద దేవుని కోసం హతసాక్షులైన వారు అడుగుతున్నారు, దేవా మా రక్తం నిమిత్తం మా ప్రాణముల నిమిత్తం ఎప్పుడు ఈ లోకానికి నీవు ప్రతిదండన చేయుదువు. వాళ్ళు అలాగే ఉంటారయ్యా, వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందువు. బిగ్గరగా కేకలు వేసి అడుగుతున్నారు. ఏమని? నీ ప్రాణమును అడుగుతున్నారు. నువ్వు నీ కోసం బ్రతికితే, నీ దేహం కోసమే నువ్వు బ్రతికితే, నీ సుఖం కోసము నువ్వు బ్రతికితే, దేవుడు అంటున్నాడు, ఓరి వెర్రివాడా. అందుకే భక్తుడైన మోషే గారు 90వ కీర్తనలో ఏమన్నాడు? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఈ అల్పకాలం దేవుడు మనకిచ్చాడు, మనం దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలి, దేవుణ్ణి ఆనందపరచాలి. అందుకే మన ప్రభువైన యేసు ఈ లోకంలోనికి ఆయన వచ్చినప్పుడు దేవుణ్ణి ఆనందపరిచాడు. మత్తయి సువార్తలో మనం చూసినట్టయితే ప్రభు అయిన యేసు ఆయన బాప్తీసము పొంది ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశము నుండి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆయన ప్రియ కుమారుడు ఎవరి యందు ఆయన ఆనందిస్తున్నాడు? ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానయ్యా. ఈ భూమి మీదకి వచ్చిన వారందరము ఎవరి చిత్తానుసారంగా బ్రతకాలి, ఎవరి ఇష్టానుసారంగా బ్రతకాలి, ఎవరికి మహిమ తీసుకొని రావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-4 నుంచి మనం చూసినట్టయితే, 1వ అధ్యాయం 4 వచనాలు మనం చూసినట్టయితే అక్కడ ఉంటుంది, చదవనని అవసరం లేదు. మనం పరిశుద్ధులుగా ఉండాలని ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లుగా తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఇందుకోసం ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇందుకోసం మనకు ఆయన మన జీవితాన్ని మనకిచ్చాడు. ఈ భూమి మీదకి పంపించాడు. ఈ భూమి మీదకి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలని, ఆయన గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం మనం బ్రతకాలని
ప్రభు అంటాడు, దేవా నేను ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు నీ గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము ఇదిగో నేను వచ్చి ఉన్నాను. దేవుడు మన కోసం ఏమని రాసుకున్నాడు? ఆయన ఈ లోకం పుట్టకముందు, ఈ భూమి పుట్టకముందు, జగత్తు పుట్టకముందు ఆయన మనమందరము క్రీస్తులో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా బ్రతకాలని ఆయన నిర్ణయించాడు. దానికోసం మనం బ్రతకాలి, అవివేకంగా కాదు. అందుకే జ్ఞాన హృదయము కలుగునట్లుగా మాకు నేర్పుము, మా దినములు లెక్కించుటకు. ప్రియమైన వారలారా, ఇందుకోసం మనం బ్రతకాలి, మన జీవితాన్ని ధన్యకరంగా చేయాలి. దేవుడు ఆనందపడే అంతగా దేవుడి వాక్యమును మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సీయోను ప్రధానమంత్రి విశ్వాసులారా, మరింతవరకు వాక్య ప్రదర్శన చేసినటువంటి మరి ఆంధ్రేయ గారికి దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కానుక నిమిత్తం పాటు